ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధురావు విమోచకురాని పరిశుద్ధరావుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రులతో మాకు మంచి నిద్రనిచ్చాము. అదే కాలంలో మీరు కలిపి నీ పాద సన్నిధి బలపరిచినందుకు వందనాలు. దేవాని వాక్యం అనే వెలుగులో నడిచడానికి వచ్చిన వాక్యాన్ని ఉంటాను. నీ మెల్లని స్వరం సన్నిధి వచ్చి మనతో ప్రభావం ఏసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. నిర్గమకాండము 2వ అధ్యాయం. తీసినావా? లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కాని వాణ్ణి సుకుమారుడై వెండుట చూసి 3 నెలలు వాణ్ణి దాచాడు. సుందరుడే. తర్వాత ఆమె వాని లేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎద్దున జమ్ములో దానిని ఉంచగా 4 వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. 5వ వచనం. పరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చాను. ఆమె పనికత్తెలు ఏటి గట్టున నడుచుండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూసి తన పనికత్తెలకు నొక తను పంపి దాన్ని తప్పించాడు. తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడిని ఏడ్చుచుండగా చూసి వాని అందు కనికరించి వీడి హెబ్రీయుల పిల్లల్లో ఒకడనెను. 7వ వచనం. అప్పుడు వాని అక్క పరో కుమార్తెలతో నీ కొరకు నీ పిల్లల వారిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాన్ని పిలుచుకుని సత్తునా అనెను. అందుకు పరో కుమార్తె పెళ్ళి అని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చును. 9. పరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాడిని పాలించి పెంచుము, నేను నీకు జీవితం ఇచ్చేదను చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలించి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడై తర్వాత ఆమె పరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకొని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసివని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాడు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనముల యొద్దకు పోయి వారి భారములను చూశాను. అప్పుడు అతడు తన జనములలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తుని కొట్టగా చూశాను. అతడు అటు ఇటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో దాన్ని కప్పిపెట్టాను. మరునాడు అతడు బయట నడిచి నీళ్లు నిల్చుండగా హెబ్రీయులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండేది. అప్పుడు అతడు అన్యాయం చేయవారిని చూసి నీవేళ నీ పొరుగువారిని నీవేళ నీ పొరుగు వారిని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద చిన్న అధికారం కానీ తీర్పు కానీ నియమించిన వాడవుడు, నీవు ఐగుప్తునకు రప్పించినట్లు నన్ను చంపవాలని అనుకుంటున్నావు అని. అందుకు మోషే నిశ్చయంగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడెను. వారు ఆ సంగతి విని మోషేను చంపుచుండగాను మోషే ఫరో ఎదుటి నుండి
మిథ్యామైన దేశంలో నిలిచిపోయి ఒక బావిని వద్దకు కూర్చున్నాను. మిద్యాని యాజకులు 7 కుమార్తెలుండరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా సంఘకారకులు వచ్చి వారిని త్రోసివేసిరి. అప్పుడు మోషే లేచి వారిని సహాయం చేసి మందకు నీళ్లను పెట్టును. వారు నా తండ్రి అయిన రియల్ను వద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరారని. అందుకు వారు ఐగుప్తుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలలో అతడెక్కడ ఆ మనుషుని ఏళ్ళ విడిచి వచ్చి భోజనము అతన్ని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుషులతో నిల్చుండుటకు సమ్మతించాను. అతడు తన కుమార్తె అయిన సిఫారేను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశ అయిన దేశ ఉండుననుకొని వారిని గోరేషము అని పేరు పెట్టాను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పును విడుచుటకు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరి. కాగా దేవుడు వారిని మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనును. దేవుడు ఎలీషాను ఇశ్రాయేలీయులను చూచాను. దేవుడు వారి అందు లక్ష్యం ఉంచాను. ఇక్కడ ఈ అధ్యాయం మొత్తం చూసుకుంటూ వస్తుంటే మరి పరో కుమార్తె లేవీడు వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని వాడు సుందరుడై ఉండటం చూసి 3 నెలలు వాడిని దాచిన తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టె తీసుకొని దానికి జిగట పన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఎద్దుల జమ్మిలో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచినను. పరే కుమార్తె స్నానం చేయుటకు ఏటి వద్దకు వచ్చింది. ఇలా మరి లేవి వంశస్థుల్లో ఒక కుమార్తె గర్భవతి అయితే కుమారుని కంటుంది. చూపునకు రమ్యమైన వ్యక్తి సుందరంగా ఉంటాడు. మరి మొదటి అధ్యాయంలో చూసుకుంటూ వస్తే పరో రాజు మరి ప్రతి మగ కుమారుని చంపేయాలని ప్రజలని మరి కాల్పు చేసే వాళ్ళని వంశస్థాలకి చెప్పేస్తాడు. 2వ అధ్యాయంలో చూసుకుంటూ వస్తే మరి లేవి వంశస్థులో ఒక కుమార్తె గర్భవతి అయితే మంచి కుమారుని కంటుంది. అయితే చాలా బాగుంది. ఇలా నేను చంపలేక 3 నెలలు దాచిపెడుతుంది, వాళ్ళు వచ్చి చంపేస్తారేమో. ఆమె ఏం చేస్తుందంటే ఒక పెట్టెలో దానికి జమ్మి పూసి కీలన్నీ పూసి నీళ్ళు అందులో పోకుండా ఆ పెట్టెలో పెట్టి నీటి దగ్గర మరి వదులుతుంది అన్నట్టుగా వదిలి అక్కడ పక్కన దాగి ఉండి చూస్తూ ఉంటుంది. ఏమని ఎవరు తీసుకెళ్తారు, ఎక్కడ పోతుంది అని చూస్తూ ఉంటారు. అయితే ఆ ఇంట్లోకి పరో కుమార్తె రాజకుమార్తె స్నానం చేయడానికి వస్తుంది. అది చూసేవరకే ఆ పెట్టెలో సుందరంగా ఉంటాడు. అయితే ఆ కుమార్తె రాజకుమార్తె ఏం చేస్తుందంటే మరి ఆ కుమారునికి పాలిచ్చి పెంచమని ఒక దాసికి చెప్తే పెంచబడుతూ ఉంటాడు. అతడు పెరిగి పెద్దవాడై ఉంటాడు. అది అంతేకాదు మరి పెరిగి పెద్దవాడై మరి యుక్త వయసుకు వస్తాడు. మరి అంతేకాదు తను మరి ఎబ్రియులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండ్రు. ఇట్లా పెద్దవాడైతాడు, యుక్త వయసుకు వస్తాడు. మరి ఇట్లా మరి బయటికి వెళ్ళి ఇలా తిరుగుతూ ఉంటే ఒక కాడ ఇద్దరు కొట్టుకొని బాగా కొట్టుకుంటారు. సహోదరులు బయట వాళ్ళు సంథింగ్ కొట్టుకొని ఉంటే వారి మధ్యకి వెళ్ళి నువ్వు ఎందుకు ఆయన కొడుతూ ఉంటావు,
అని అంటే మరి ఈయన ఎప్పుడు ఎవరిని కొట్టి చంపిండో మరి నువ్వు మా మధ్యకు వచ్చి నువ్వు మాకు సాక్ష్యం చెప్తావా, నువ్వు ఇతరుల్ని కొట్టి చంపలేదా అని తనని అలా అడిగి మాట్లాడుతూ ఉంటారు. మనం సామాన్యంగా ఏం చేస్తూ ఉంటాం, ఎవరైనా గొడవ అవుతూ ఉంటే మధ్యలో వెళ్ళి ఆపుతూ ఉంటాం, అట్లా అనొద్దు రా చేయొద్దు అంటాం. అక్కడ ఉన్న గొడవ పడిన వాళ్ళు మన బలహీనతలు ఎత్తుపట్టి మనం నువ్వు వచ్చమైనవా అని మాట్లాడుతూ ఉంటాం. నిజమా కాదు, నువ్వు చక్కగా ఉంటే మాకే చెప్తాను కొంచెం మధ్యరీతిగా వచ్చినవా అని అంటూ ఉంటాం. సో ఇక్కడ కూడా అదే జరిగింది. మోషే బయటికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో ఇద్దరు కొట్టుకుంటుంటే వారి మధ్య వెళ్ళి సంజాయించి చెప్పడానికి వెళ్తే మోషే ఎప్పుడు ఎవరిని కొట్టి చంపేశాడో తెలియదు, కానీ నువ్వు కొట్టి చంపేశావు, మమ్మల్ని కూడా కొడతానికి వచ్చావా అని అలా చెప్తే మోషే నేను కొట్టి చంపింది వీళ్ళకట్టే తెలిసిందని అది భయపడి పారిపోయి వేరే దేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయి ఒక బావి కాడ కూర్చొని ఉంటున్నాడు. ఆ బావి కాడికి మరి మందల కాపర్లు గొర్రెలు మేపుకొని వచ్చి నీళ్ళు దాపిస్తానికి ప్రాంతానికి వస్తూ ఉంటూ ఉంటారు. సో ఇక్కడ ఈ అధ్యాయంలో దీని మిద్యాను యాజకుడిని 7 కుమార్తెలను వారు వచ్చి తమ తండ్రి మందలను పెట్టుటకు నీళ్లు చేదు తొట్లకు నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలు వేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి ముందుకు నీళ్లు పెట్టారు, మందలకు నీళ్లు పెట్టారు. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చి తిరగని వారు ఐగుప్తుడొకడు మంద కాపరి చేతిలో నుండి మమ్మల్ని తప్పించింది, వడిగా నీళ్లు చేది మన మందలు పెట్టనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడికి ఆ మనుషునికి ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతన్ని పిలుచుకొని రండి నిన్ను. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించాడు. పారిపోయాడు. అప్పుడు ఆ దేశం నుంచి పారిపోయి వేరే దేశానికి వచ్చినాక మందల కాడికి మరి అక్కడ చేసి నీళ్ళు పెట్టి వారికి హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేస్తే వాళ్ళ కుమార్తెలు తన తండ్రికి చెప్పారు, ఏంది మీరు ఇంత తొందరగా వచ్చారు, మందలన్నీ చేశారు, మాకు ఒక అతను వచ్చి ఇలా చేశాడు అంటే మీరు అతన్ని ఎందుకు అక్కడనే వదిలేసి వచ్చారు, తీసుకొస్తే అతనికి భోజనం పెడదుగా అని చెప్తే తిరిగి మోషేని అతని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. సో అక్కడ ఉండటానికి మోషేకి దేవుడు ఏర్పాటు చేయబడిన మనుషుడు ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించడు. వారితో పాటు మోషే అక్కడ నివసించడానికి ఏర్పడి సమ్మతించాడంటే ఇష్టపడాడు. మనం కూడా కొన్ని సందర్భాల్లో తప్పులు చేసినప్పుడు మన తప్పు మనం బయటపడినప్పుడు ఎక్కడికన్నా పారిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అందరికీ తెలిసిపోయింది, ఇది నేను ఈ జనాల మధ్య నేను బ్రతకలేను అని మనస్తాపం చెందుతుంటాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. మోషే నేను రహస్యంగా చంపబడిన ఈ విషయం వీరికెట్ట తెలిసింది అని అది చెప్పుకోలేక ఆయన పారిపోయాడు. పారిపోతే ఒక ప్రాంతానికి చేర్చబడి వాళ్ళు మందలకి నీళ్ళు పెట్టి సహాయం చేశాడు కాబట్టి మిద్యాను ప్రాంతాన్ని ఆ స్త్రీలు ఆ వ్యక్తిని ఆ ఇంటికి ఆ ప్రదేశానికి నివసించడానికి మరి అనుమతించబడింది. మరి దీని అర్థం ఏంటిదంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుక్కులు అన్నీ వస్తూ ఉంటాయి. మనం తప్పు చేయమని కాదు, తప్పులు ప్రతి మనిషి తప్పు చేస్తూ ఉంటాడు. తప్పు చేయక మరి ఏ వ్యక్తి ఉండలేదు. కానీ తప్పు చేసుకునేటప్పుడు తన తప్పు ఒప్పుకొని సర్దిదిద్దుకొని బ్రతకాలి. మానవ జీవనమే అది. ఇదే తప్పు చేశాను, ఇదే రోత బతుకు బతాను, ఇలానే ఉంటాను అని అనుకోవడం అది దొరుకుద్ది దుష్టుల హృదయం. కొందరు సచ్చిందాక అదే పాత రోత బతుకుతూనే బ్రతుకుతూ ఉంటాం. అది కాదు. నువ్వు మంచిగా మానవ వ్యక్తిగా ఉండాలనుకుంటే నీ తప్పు నువ్వు ఒప్పుకోవాలి. నేను ఇది చేసింది తప్పు, సరే ఒక ఒక రీతిగా చూసుకుంటూ వస్తాయి. ఒక దొంగతనం అనుకుందాం. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో చిన్న చిన్న వస్తువులు తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు హెచ్చరించాలని చెప్పాడు దేవుడు. అందుకే బాలులు నడవవలసిన త్రోవను నేర్పును,
వారు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడని చెప్పాడు. మన తల్లిదండ్రులు మనకు చిన్నప్పుడు చెప్పినప్పుడు అది తప్పు చేసినప్పుడు గద్దించి శిక్షిస్తే మన జీవితంలో చేయలేం. అందుకే మరి రాని కొడుతూ ఉంటుంది, ఒకరి దగ్గర తీస్తూ ఉంటాం, ఒకరి తప్పు అలా చెప్పాలి. ఇది తప్పు ఇది ఒప్పు అని తెలిసిపోతుంది. పెద్ద అయినప్పుడు అదంతా చేయరు కదా. అదే దొంగతనమైనది ఈ లోకరీతిగా పెద్ద నేరం. వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఇంట్లో దొంగతనం చేసిన ఎవరు ఏమన్నా, బయట స్టార్ట్ చేస్తాడు ఎవరు ఏమన్నా, ఎవరు చేస్తున్నాడు అనుకుంటాడు. ఏదో ఒక దినాన దొంగతనం అనేది బయటపడుతుంది. అప్పుడు పోలీసుల చేతికి అప్పచెప్తారు. పోలీసులు జైల్లో వేస్తారు, శిక్షిస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, వాళ్ళని తప్పు సరి చేసుకొని బ్రతికితే 700 వాడు తప్పు సరి చేసుకొని బ్రతికితే మంచిగా బ్రతుకుతారు. లేకపోతే అదే దొంగతనం చేస్తా అంటే చివరికి వానికి పెద్ద జైలు శిక్ష పడుతుంది నరకంలో. మరి కొందరు నరకంలో ఉంటారట, కొందరు జైల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయట. 6 శిక్ష, జీవిత ఖైదాగారి శిక్ష, అన్ని సెక్షన్లు చూసుకొని పెద్ద నేరం చేస్తే మనకి శిక్ష ఉరి శిక్ష అనేది పడుతుంది. ఈ లోకరీతిగా మానవుడికి ఎన్ని శిక్షలు ఉన్నాయి. మరి పరలోకపు తండ్రి ఈ లోకంలో నువ్వు ఎంత ఘోర పాపమైనా నిన్ను ప్రేమిస్తానంటున్నాడు, నిన్ను క్షమిస్తానంటున్నాడు. నీ పాపను ఒప్పింపజేసి ఆ క్షణమందే దేవుడు అని ఒప్పుకుంటే ఆ క్షణమందే నేను గొప్ప వ్యక్తిగా చేస్తాడట. ఒప్పుకోవడానికి మనం ఇష్టపడాలి. మన పాపములు, మన తప్పిదాలు, నిజంగా నేను పాపని ప్రభావం ఒప్పుకున్నప్పుడే ఆ క్షణమందే దేవుడు మంచిగా బిడ్డనిగా స్వీకరించి ఇక పాపములు ఎప్పుడు చేయకుండా చేస్తూ ఉంటాడు. అది గొప్ప భాగ్యం. అదే దేవుని బిడ్డల లక్షణాలు. అందుకోసమే ఈ భాగ్యము ఈ లోక సంబంధమైన పూజించే వ్యక్తులకి, దేవతలు అనేవారికి లేదు, అర్హత లేదు. కేవలం యేసు ప్రభు ద్వారానే ఉన్నది. కాబట్టి అందుకోసమే చెప్తూ ఉంటారు, సర్వలోకానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించుడి అని ఎందుకు చెప్పాడు. మరి దేవుని బిడ్డలు కావడానికి, అందరి రక్షణలోనికి రావడానికి ఆయన నమ్ముతున్న బిడ్డలము మనం ప్రకటిస్తాం. కానీ ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనిత్రాలకు కప్పబడిన రీతిగా వారి గుడ్డోళ్ళలాగానే ఉండురా బ్రతుకురా అని మరి ఒప్పించుకోకుండా చేస్తారు. మానవులు ఈ లోకరీతిగా ఎన్నో విధాల తప్పు చేసి అలా బ్రతుకుల్లోతోనే చచ్చిపోయి నరకాన్ని వెళ్తాం. ఈ ఆత్మశాంతి చేస్తే పోతుందా నువ్వు చేసిన తప్పు. మరి ఒక దినంలో తీర్పు అన్నది ఆ తీర్పుని తప్పించుకోలేవే. అందుకోసమే నిన్ను నన్ను ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ క్షణమందే నీ హృదయమును ఆయనను చేర్చుకో, నమ్మి విశ్వసించు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకో. చిన్న కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకో. చిన్న కళ్ళు మూసుకో. చిన్న మోకరించి కళ్ళు మూసుకుని నువ్వు టీవీలో అది వీడియోలో కనిపిస్తుంది. కళ్ళు మూసుకో. నేను ప్రార్థన అయినప్పుడు ఆమె అన్నప్పుడు తెరవాలి. ఓకేనా? సమ్రాట్ కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మమ్మల్ని ప్రేమించిన నీ దైవ వాక్యం మాకు వినిపించావు. ఈ రోజు కోసం సిద్ధపరచావు. మా పనుల్లో, మా చదువుల్లో, మా భవిష్యత్తు నీ కృపగల హస్తంలో కప్పు చెప్పిన నేను చిత్తం మేము మాయలో జరిగించింది. సులువుగా చిక్కుపెట్టే శోధ నుండి, కీడపాయ నుండి కాపాడు. ముఖ్యంగా మా భవిష్యత్తు నీ స్వహస్తాల కప్పు చెప్పిన లోని విషయంలో సహాయపడండి. మమ్మల్ని దీవించండి. మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దాలు జాబ్లో నిలబెట్టి మా లైఫ్ ఉంటున్నారు. గృహంలో సంతోషం ఇవ్వండి. రాని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ప్రభా, కృపలో బతుకొచ్చుకోండి. నిరంజన కృపలో బతుకు. ఇలా నా కుటుంబాన్ని కృపలో బతు. మాకున్న అక్కరలేని నీ మహిమాశంలో తీర్చుకోండి. అమ్మని నాన్న మా కుటుంబాన్ని స్వహస్తాల కప్పుచెప్పి నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకోండి. యేసు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. చెప్పు.